అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. నమస్తే. కథ పేరు ఆటపాటలతో జీవిత లక్ష్యాన్ని చేరుకున్న యువకుడు. ఓ చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. ఆ చిన్నారి రాము తన స్నేహితులతో కలిసి రోజు ఆడుకునేవాడు కాడు. కాని అతనికి ఆటలు పాటలు అంటే ఇష్టమే. బద్ధకం ఎక్కువగా ఉండేది. మితిమీరిన విశ్రాంతిని ఇష్టపడేవాడు. స్నేహితులు ఎంత పిలిచినా అతను ఎక్కువగా ఇంట్లోనే ఉండాలని చూసేవాడు. ఒక రోజున గ్రామంలోని పిల్లలందరూ కలిసి అడవికి వెళ్లి కొత్త ఆట ఆడాలని నిర్ణయించుకున్నారు. మొదట రాము వెళ్లాలని ఇష్టపడలేదు. కాని మిత్రులు పట్టుబట్టి బలవంతంగా తీసుకువెళ్లారు. అందరూ కలిసి అడవిలో చేరి ఆటలలో మునిగిపోయారు. అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటలలో మునిగి తేలుతున్న సమయంలో ఊహించని విధంగా అక్కడ ఒక పెద్ద భయంకరమైన చిరుత పులి వచ్చింది. పిల్లలు భయంతో పరుగులు పెట్టారు. కాని రాము అప్పటివరకు ఆటలలో పాల్గొనకుండా బద్ధకంగా ఉన్న కారణంగా తాను ఎటువైపు పారిపోవాలో అర్థం కాక తరబడిపోయాడు. తన పరిసరాలను గమనించి అక్కడున్న పొదల్లో తలదాచుకున్నాడు. చిరుత పులి పిల్లల్ని వెంబడించి ఏటో వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత రాము తాను సురక్షితంగా ఉన్నానని తెలుసుకుని దారి చూసుకుంటూ తన స్నేహితుల దగ్గరకు చేరుకున్నాడు. ఆ సంఘటన రాముకి ఎంతో గొప్పగా గుణపాఠం నేర్పింది. ఏ విషయమైనా ఆచితూచి తెలివిగా వ్యవహరించడం ఎంతో ముఖ్యమని అతనికి అర్థమైంది. అప్పటినుండి రాము బద్ధకాన్ని వదిలేసి మిత్రులతో కలిసి సరదాగా ఆటలు ఆడుతూ చురుగ్గా ఉండడం అలవాటు చేసుకున్నాడు. ఆ రోజు నుండి రాము తన దైనందిన జీవితంలో ఆటలు పాటలు పూర్తిగా స్వీకరించాడు. ప్రతి ఉదయం స్నేహితులతో కలిసి సంతోషంగా గడిపేవాడు. అలా చేయడం వల్ల అతనికి భౌతిక, శారీరక ఆరోగ్యము మెరుగుపడింది. స్నేహితులతో కలిసి ఉండడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, వాటిని జీవితంలో వర్తింపచేయడం అనేది అతని జీవిత విధానంగా మారిపోయింది. కొన్ని నెలల తర్వాత రాము ఆటల్లో మరింత ఆసక్తి కనబరిచాడు. అతను కొత్త క్రీడలు నేర్చుకోవడం ప్రారంభించాడు. ఒక్కో రోజు కొత్త ఆట ఆడుతూ తన మిత్రులతో కలిసి నవ్వుతూ కాలాన్ని గడిపేవాడు. ఇప్పుడు అతనికి బద్ధకంగా ఉండడం అస్సలు నచ్చేది కాదు. ఆటల ద్వారా వచ్చిన ఉల్లాసం, చురుకుదనం మనసులో ఆత్మవిశ్వాసాన్ని పెంచేశాయి. అందరూ రాముల వచ్చిన మార్పును గమనించి ఆశ్చర్యపోయారు. ఒక్కరోజు గ్రామంలో ఒక పెద్ద క్రీడా పోటీ జరిగింది. రాము కూడా అందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. మొదట అతనికి కొంత భయం వేసింది. కాని గతంలో తన తెలివితో ఎలా సమస్యను అధిగమించాడో గుర్తు చేసుకుని ధైర్యంగా ముందుకు సాగాడు. పోటీలో గొప్పగా తన ప్రతిభను ప్రదర్శించి విజయం సాధించాడు. అందరూ అతని ప్రతిభను, అతని విజయాన్ని చూసి గర్వించారు. అతని కుటుంబము, మిత్రులు ఎంతో ఆనందించారు. ఆ క్రీడా పోటీ తర్వాత రాముకు మరింత ప్రాముఖ్యత పెరిగింది. అతనిని చూసి ఇతర చిన్నారులు స్ఫూర్తి పొందారు. అతను తనకు తెలిసిన ఆటలను ఇతరులకు నేర్పించడం మొదలుపెట్టాడు. గ్రామంలో చిన్నపిల్లలు అతని వద్దకు వచ్చి కొత్త ఆటలు నేర్చుకునేలా ఆసక్తి కనబరిచారు. అతను కేవలం ఆటల ఆటగాడిగా కాకుండా మంచి మార్గదర్శిగా కూడా తన జీవనశైలిని మార్చుకున్నాడు. రాము తన జీవితంలో ఎప్పుడూ బద్ధకం అనేది ఉండకూడదు ఎవరికి అని అనిపించేలా మసులుకున్నాడు. ప్రతిరోజు కొంత సమయం ఆటలకు కేటాయించి కొత్త విషయాలు నేర్చుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. అతని నైపుణ్యాలు మెరుగయ్యాయి. మానసిక స్థిరత్వం పెరిగింది. అతను ఇప్పుడు స్నేహితుల మధ్య ఎంతగానో ఆదరణ పొందాడు. ఈ కథ మనకు నేర్పే మేలైన విషయం ఏమిటంటే, జీవితంలో ఏ చిన్న అనుభవమైన మన బుద్ధిని పదును పెట్టే అవకాశంగా తీసుకోవాలి. ఆటలు మనకు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, మనకు అవసరమైన చురుకుదనాన్ని, తెలివితేటలను కూడా నేర్పిస్తాయి.